సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. దసరాకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. దసరా పండగను పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏపీలో అక్టోబర్ 3 నుంచి దసరాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తూ ఉందన్నమాట. 13 రోజుల పాటు తిరిగే విధంగా ప్రత్యేక బస్సు సర్వీసులను అయితే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో 964 బస్సులు ఉంచింది. హైదరాబాద్ విజయవాడ మధ్య అత్యధికంగా 353 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. రాజమండ్రికి 241 బస్సులు, విశాఖకు 90 బస్సులు, బెంగళూరుకు 14 బస్సులు, చెన్నైకి 22 బస్సులు, ఇతర ప్రాంతాలకు 244 ప్రత్యేక సర్వీసులను అయితే సిద్ధం చేసింది. అవసరమైతే బస్సు సర్వీసులను పెంచుతామని కూడా తెలిపింది. అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా విజయవాడకు కూడా అందుబాటులో సర్వీసులు అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఏపీలో ప్రజలందరికీ కూడా దసరా కానుక అంటే దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సులు ఎక్కువైతే వేయడం అయితే జరిగిందనమాట. ప్రతి ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలాగా, ఎందుకంటే అధిక ధరలు అయితే వసూలు చేసి తీసుకుంటాయి కాబట్టి ప్రైవేట్ సంస్థలు ప్రజలు నష్టపోకుండా ఈ విధంగా ఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.